వర్షాకాలంలో మనం కంటి జాగ్రత్తలు చాలా అవసరము. అంటే మనం ఉన్న ప్రదేశం చుట్టూ నీళ్లు కనుక ఆగిపోయి ఉంటే దోమలు ఇట్లాంటివి బాగా పెరుగుతాయి. దీనివల్ల ఏంటంటే కండ్లకి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కాలంలో ఎక్కువ మందికి ఏంటంటే కంజంక్టివైటిస్ అంటే కండ్ల కలక ఎక్కువగా వస్తుంటుంది. ఈ కండ్ల కలక అన్న జబ్బు ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. ఈ వర్షాకాలంలో ఇలాంటి జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మన చుట్టూ ఉన్న ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవటం చాలా అవసరం. ఇంటి చుట్టూ నీళ్లు ఆగకుండా దోమలు అట్లాంటివి చేరకుండా చూసుకోవాలి. దీనివల్ల మనం ఇన్ఫెక్షన్ రాకుండా చూసుకోవచ్చు. ఎవరికైనా అనుకోకుండా కన్ను ఎర్రబడి నొప్పి చేసి కంట్లో నుండి నీరు వచ్చినప్పుడు వాళ్ళ కండ్ల కలక ఉంటుంది. కంటి పరీక్ష చేయించుకొని వాళ్ళు చికిత్స చేసుకొని పూర్తిగా తగ్గేదాకా ఇతరులకి దగ్గర రాకుండా ఉండాలి. అంటే ఐసోలేషన్ చాలా ఇంపార్టెంట్. దీనివల్ల మనం ఏంటంటే ఆ జబ్బును ఒక వ్యక్తికి మాత్రమే పరిమితం చేయడానికి అవకాశం ఉంటుంది. పాఠశాలలో చదివే విద్యార్థులకి మాత్రం ఈ జబ్బు వచ్చినప్పుడు వాళ్ళు తగ్గే వరకు పాఠశాలకు వెళ్లకుండా ఉండడం చాలా అవసరము. దీనివల్ల మనం ఏంటంటే ఇతరులకు రాకుండా మనం చూసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఈ వర్షాకాలంలో ఇది కాకుండా కంటి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు వర్షంలో తడవకుండా కంట్లో నీళ్లు పడకుండా చూసుకోవాలి. అంటే డాక్టర్ సలహా మేరకు వాళ్ళు ఏంటంటే కంటిని జాగ్రత్తగా కాపాడుకోవడం చాలా అవసరం. అంటే ఆపరేషన్ చేసిన వ్యక్తి వర్షంలో బయట తిరగడం మంచిది కాదు. ఆపరేషన్ అయిన కొన్నాళ్ళ వరకు ఈ జాగ్రత్త చాలా అవసరము. దీనివల్ల మనం ఏంటంటే కంటి చూపును కాపాడుకునే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో చాలామంది ఏంటంటే చూపు తక్కువగా ఉన్న వాళ్ళు అద్దాలు కూడా వాడకుండా తిరుగుతుంటారు. అది చాలా ప్రమాదకరం. వర్షం వచ్చినప్పటికీ కూడా మనం తప్పనిసరిగా గొడుగు పట్టుకోవాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం అద్దాలు పెట్టుకోవాలి. అద్దాలు తీసేసి నడిస్తే మాత్రం చాలామంది అంటే గోతులో పడి చాలామంది ఇబ్బందులు పడుతూ ఉంటారు. మేము చూసాం కూడా. కాబట్టి ఏంటంటే ఈ వర్షాకాలంలో దృష్టి లోపాల కొరకు ఉన్న అద్దాలు మాత్రం తప్పనిసరిగా వాడాలి. ఆపరేషన్ చేయించుకున్న వ్యక్తి డాక్టర్ సలహా మేరకు బయటికి పోకుండా నీళ్లు తడవకుండా చూసుకుంటూ ఉండాలి. దీనివల్ల మనం ఏంటంటే రెండు కళ్ళని మనం కాపాడుకునే ఛాన్సెస్ ఉంటాయి. అది అవసరం కూడా.